సో 2023 సివిల్ సర్వీసెస్ ఫలితాలలో శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ నుంచి 50+ ర్యాంకులు రావడం జరిగిందనమాట. దాంట్లో 3rd ర్యాంక్, 5th ర్యాంక్, 14th ర్యాంక్, 15th ర్యాంక్, 16th ర్యాంక్, 19 ర్యాంకులతో పాటు చాలా ర్యాంక్స్ రావడం జరిగింది. సో శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీలో గ్రాడ్యుయేషన్ అయిపోయిన వాళ్ళకి లాంగ్ టర్మ్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. దానికి సంబంధించిన డీటెయిల్స్ శరత్ చంద్ర సార్ని అడిగి తెలుసుకుందాం. సార్, గ్రాడ్యుయేషన్ ఈ వీక్తో చాలా మందికి అయిపోవడం జరుగుతుంది అనమాట. సో శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీలో జాయిన్ అయితే వాళ్ళకి షెడ్యూల్ ఎలా ఉంటుంది, ఏ కరికులంతో స్టార్ట్ చేస్తారు, ఏ సబ్జెక్ట్స్తో స్టార్ట్ చేస్తారు? సో ఈ మంత్లో చాలా మంది స్టూడెంట్స్కి గ్రాడ్యుయేషన్ అయిపోతుంది, బీటెక్, డిగ్రీ, బిఏ, బిఎస్సి, వాటెవర్. సో గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత వెంటనే అరౌండ్ జూన్ ఆ టైంలో కానీ మన దగ్గర సివిల్స్ కోచింగ్ జాయిన్ అయితే 10 మంత్స్లో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి సిలబస్ అంతా కూడా ఫినిష్ చేయడం జరుగుతుంది. అయితే ఇనీషియల్ స్టేజెస్లో పాలిటీ అండ్ ఎకానమీ స్టార్ట్ చేస్తాం. ఉన్న అన్ని సబ్జెక్ట్స్లో కల్లా పాలిటీ అండ్ ఎకానమీ అనేవి న్యూస్ పేపర్ చదవడానికి చాలా ఇంపార్టెంట్. మరి సివిల్స్ కోచింగ్ స్టార్ట్ చేసిన డే 1 నుంచి కూడా స్టూడెంట్స్ న్యూస్ పేపర్ చదవాలి. ఆ చదవడానికి కావాల్సిన ఇంట్రెస్ట్ కానీ మోటివేషన్ కానీ రావాలంటే పాలిటీ అండ్ ఎకానమీ అవసరం కాబట్టి దాంతో స్టార్ట్ చేస్తాం. ఈవెన్ మాక్ ఇంటర్వ్యూస్కి కూడా నాకు శరత్ చంద్ర సార్ది ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది, వాళ్ళ దగ్గర నుండి నేను 1-on-1 సెషన్స్ తీసుకున్నాను. అవి నాకు బాగా హెల్ప్ అయ్యాయి యాక్చువల్గా నా ఇంటర్వ్యూ స్కిల్స్ని డెవలప్ చేసుకోవడానికి. సార్, 10 months టైం పీరియడ్ అని చెప్పారు, కరికులం ఎలా ఉంటుందో వివరించగలరా? ఓకే, కరికులం ఎలా ఉంటుందండి, ఇప్పుడు మన అకాడమీలో అయితే ద మెయిన్ 5 సబ్జెక్ట్స్ పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, ఎన్వైర్న్మెంట్, ఈ 5 సబ్జెక్ట్స్ని కూడా ప్యారల్ తీసుకెళ్తాం. ప్యారల్గా ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఇన్స్టిట్యూట్స్లో ఫస్ట్ 2 months హిస్టరీ ఫినిష్ చేస్తారు, నెక్స్ట్ 2 months ఎకానమీ ఫినిష్ చేస్తారు, అలా ఉంటుంది. కానీ మనది అలా ఉండదు. ఎందుకంటే నేను బిలీవ్ చేసేది ఏంటంటే ఆల్ ది సబ్జెక్ట్స్ ఆర్ ఇంటర్లింక్డ్. సో పాలిటీ, జాగ్రఫీ, హిస్టరీ, ఎకానమీ, ఎన్వైర్న్మెంట్, ఈ 5 సబ్జెక్ట్స్ని కూడా ప్యారల్గా టీచ్ చేసుకుంటూ వెళ్ళడం అని ఏమవుతుందంటే ఆ ఇంటర్లింకింగ్ ఈజీ అవుతుంది. కరెంట్ అఫైర్స్ చదివినప్పుడు ఎన్వైర్న్మెంట్ కరెంట్ అఫైర్స్, ఎకానమీ, పాలిటీ, జాగ్రఫీ, కరెంట్ అన్నీ అర్థమవుతూ ఉంటాయి. వేరాజ్ మనం ఫస్ట్ హిస్టరీ మొదలుపెట్టి 2 months హిస్టరీయే చెప్తే ఆ 2 monthsలో న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు అందులో వచ్చిన పాలిటీ, ఎకానమీ, ఎన్వైర్న్మెంట్, కరెంట్ అఫైర్స్ కష్టంగా ఉంటాయి, స్టూడెంట్స్ అర్థం చేసుకోవడం కష్టం. అలాగే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కూడా మేము ఫస్ట్ స్టార్ట్ చేస్తాం. మెయిన్స్ ఆన్సర్స్ రాయాలంటే ఏ క్వశ్చన్కైనా కూడా మల్టీ డైమెన్షనల్ థింకింగ్ అవసరం. అంటే ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా డిఫరెంట్ సబ్జెక్ట్స్ నుంచి పాయింట్స్ రాయగలగాలి. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆల్ 5 సబ్జెక్ట్స్ని ప్యారల్గా తీసుకెళ్ళడం జరుగుతుంది. దాంతోపాటు అదర్ సబ్జెక్ట్స్, సైన్స్, టెక్నాలజీ ఉంది, అది కరెంట్ అఫైర్స్లో కవర్ అయిపోతుంది మోస్ట్లీ. అలాగే మెయిన్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ సొసైటీ ఆఫ్ ఇండియా, వరల్డ్ హిస్టరీ, ఇంటర్నల్ సెక్యూరిటీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎథిక్స్, ఇవన్నీ కూడా సెకండ్ హాఫ్ ఆఫ్ ది టైం చెప్తూ ఉంటాం. ఫస్ట్ హాఫ్లో 5 ఫినిష్ చేస్తాం, మెయిన్ 5 అయ్యాక రిమైనింగ్ సబ్జెక్ట్స్ తర్వాత చెప్పడం జరుగుతుంది. అలాగే ఎస్ఏ రైటింగ్ క్లాస్ అనేవి మంత్లీ 3 to 4 క్లాస్ ఉంటాయి. ఎస్ఏ రైటింగ్ సపరేట్గా ఉంటాయి ఎస్ఏ రైటింగ్ క్లాస్ అనేవి. ఎందుకంటే ఎస్ఏస్ ఇంత ముందుట్లో ఇవ్వట్లా. ఒకప్పుడు ఎస్ఏస్ ఎలా ఉండేవంటే క్వశ్చన్ డైరెక్ట్గా పాలిటీ నుంచో ఎకానమీ నుంచో జాగ్రఫీ వచ్చేది క్వశ్చన్. బట్ ఇప్పుడు ఎస్ఏ రైటింగ్ క్వశ్చన్స్ అనేవి చాలా వేగ్గా, ఫిలసాఫికల్గా జనరల్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. వాటిని అడ్రస్ చేయాలన్నా, అవి రాయాలన్నా కూడా స్టూడెంట్స్ హ్యావ్ టు బ్రింగ్ ద పాయింట్స్ ఫ్రమ్ ఎకానమీ, పాలిటీ, కరెంట్ అఫైర్స్, ఎస్ఎన్టీ పాయింట్స్ తెచ్చి రాయాల్సిన అవసరం ఉంది. ఈ రకంగా ఉంటుంది. ఇంకొకటి ప్రిలిమ్స్కి, మెయిన్స్కి కలిపే కోచింగ్ ఉంటుంది. అంటే ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కూడా ఆ సబ్జెక్ట్కి ఇనీషియల్గా ఓన్ ప్రిలిమ్స్ చెప్పడం, తర్వాత మెయిన్స్ చెప్పడం అలాగే ఉండదు. ఎందుకంటే కాన్సెప్ట్ ఈజ్ సేమ్. ప్రిలిమ్స్లో కూడా వాళ్ళు ఏం ఫ్యాక్ట్స్ టెస్ట్ చేయట్లేదు. ఈ మధ్య ప్రిలిమ్స్లో కూడా దే ఆర్ టెస్టింగ్ కాన్సెప్ట్స్ ఓన్లీ. ఇంకా చెప్పాలంటే మెయిన్స్ కన్నా ప్రిలిమ్స్లోనే ఎక్కువ పాయింట్స్ గుర్తుంచుకోవాలి. బికాజ్ ఆ క్వశ్చన్ కెన్ కమ్ ఫ్రమ్ ఎనీ ప్లేస్ ఇన్ దట్ సబ్జెక్ట్. మెయిన్స్ అలా ఏం కాదు. మెయిన్ కాన్సెప్ట్ అర్థం చేసుకోగలిగితే ఓన్గా కూడా పాయింట్స్ జనరేట్ చేయొచ్చు. అందుకనే ప్రిలిమ్స్కి మెయిన్స్ కలిపే కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది మా కరికులంలో. అలాగే ఎన్సీఆర్టీస్, స్టాండర్డ్ బుక్స్ రెండు కూడా కలిపి చెప్పడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రఫీ ఉందనుకోండి, ఎన్సీఆర్టీ ఫోకస్ చేస్తూ దాంతోపాటు ఎడిషనల్ పాయింట్స్ సవీంద్ర సింగ్లో ఉన్న గోచంగ్లీ అని చెప్తూ ఉంటాం. ఎకానమీ ఉందనుకోండి, ఎన్సీఆర్టీ పాయింట్స్ అడిషనల్ వివేక్ సింగ్ అని, మృణాలని అటు నుంచి కూడా పాయింట్స్ చెప్పడం జరుగుతుంది. ఆ రకంగా
ఆ సబ్జెక్ట్ చెప్తున్నప్పుడే, సబ్జెక్ట్ టీచ్ చేస్తున్నప్పుడే అతను చెప్పే టాపిక్లో కరెంట్ అఫైర్స్ కానీ ఏమైనా ఉంటే లాస్ట్ 1 yearలో అవి కూడా కలిపి చెప్పడం జరుగుతుంది. సార్ నేను మీ గురించి స్పెసిఫిక్గా మెన్షన్ చేయాలి సార్, అది ఎంత హెల్ప్ చేశారో. అది పర్సనలైజ్డ్ క్వశ్చన్స్ అడగడం కానీ, మనం యూట్యూబ్లో కూడా ఉంటుంది సార్, అన్నమాచార్యాస్ వైలిన్ మీద క్వశ్చన్స్ అడగడం కానీ. దాని తర్వాత నాకు ఎప్పుడు లో ఫీల్ అయినా పేరెంట్స్తో పాటు మీరు కూడా ఉన్నారు సార్. యాక్చువల్లీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. సార్, మెయిన్స్ స్కోర్ అనేది ర్యాంక్ డిసైడ్ చేస్తుందని మన అందరికీ తెలిసిందే. సో ప్రతి ఇయర్ మనకు ఆ 7 పేపర్స్ ఏదైతే ఉన్నాయో 1750 మార్క్స్ పెట్టడం జరుగుతుంది. సో అది మెయిన్ స్కోరే ర్యాంక్ డిసైడ్ చేస్తుంది. సో మెయిన్స్ పైన స్పెషల్ ఫోకస్ ఏమైనా తీసుకోవడం జరుగుతుందా? అవును, మన అకాడమీలో అయితే స్పెసిఫిక్గా ఎవ్రీ ఫ్యాకల్టీ అతను చెప్పే టాపిక్లో, సబ్జెక్ట్లో ఆ రోజు క్లాస్ చెప్పిన టాపిక్లో కానీ ఒకవేళ మెయిన్స్ ఓరియంటేషన్ ఏమైనా ఉంటే, ఆ రోజు క్లాస్ చెప్పిన టాపిక్లో మెయిన్స్ రిలవెంట్గా ఉంటే ఖచ్చితంగా మెయిన్స్ క్వశ్చన్ ఇస్తారు. ఎవ్రీ వీక్ ఎవ్రీ ఫ్యాకల్టీ 4 to 5 క్వశ్చన్స్ ఇస్తారు మెయిన్స్లో, ఎవ్రీ ఫ్యాకల్టీ. వాటికి ఆన్సర్స్ స్టూడెంట్స్ రాస్తూ ఉంటారు. ఆ రాసిన ఆన్సర్స్ని ఆ ఫ్యాకల్టీ ఇవాల్యుయేట్ చేయడమే కాకుండా మన హైదరాబాద్ అయినా విజయవాడ బ్రాంచ్ అయినా బ్రాంచ్ హెడ్ ఉంటారు, హైదరాబాద్ బ్రాంచ్ హెడ్ ఉంటారు, విజయవాడ బ్రాంచ్ హెడ్ ఉంటారు. వాళ్ళు కూడా పర్సనల్గా కరెక్షన్ చేస్తూ ఉంటారు. వాళ్ళతో పాటు రీసెంట్గా మన ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ప్రిలిమ్స్ మెయిన్స్ క్వాలిఫై ఇంటర్వ్యూ దాకా వెళ్ళి దగ్గరలో మిస్ అయ్యారో వాళ్ళు కూడా పర్సనల్ మెంటర్స్లా ఉంటారు. వాళ్ళు కూడా ఇవాల్యుయేషన్ చేస్తుంటారు. ఇలా మల్టిపుల్ ఇవాల్యుయేషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే స్టూడెంట్స్కి మల్టిపుల్ పాయింట్స్ ఆఫ్ వ్యూ తెలుస్తాయి, మల్టిపుల్ ఒపీనియన్స్ జనరేట్ అవుతాయి. ఎందుకంటే మెయిన్స్లో క్వశ్చన్కి ఇదే ఆన్సర్ అంటే ఉండదు, ప్రిలిమ్స్లో ఇదే ఆన్సర్ ఉంటుంది కానీ మెయిన్స్ ఇదే ఆన్సర్ ఉండదు. మీరు ఎంత మంచి ఆన్సర్ రాసినా దానికన్నా బెటర్ ఆన్సర్ కూడా రాయొచ్చు, అలా ఆలోచిస్తాం మనం. ఇంకొకటి మెయిన్స్లో ఆన్సర్ ఇంప్రూవ్ చేయడం అనేది ఒక స్కిల్. అది అంటే నాట్ జస్ట్ నాలెడ్జ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రొడక్షన్లో ఎలాంటి ఫ్యాక్ట్స్ రాస్తారు, ఎంత తక్కువ నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ ఇంట్రొడక్షన్ ఫినిష్ చేయగలుగుతారు, కన్క్లూజన్లో ఒపీనియన్స్, సజెషన్స్, వే ఫార్వర్డ్ ఎంత బ్యాలెన్స్ ఇవ్వగలుగుతారు. అలాగే మెయిన్ బాడీ ఆఫ్ ఆన్సర్లో రైట్ ఫ్యాక్ట్స్, డాటా, స్టాటిస్టిక్స్, రిపోర్ట్స్, గవర్నమెంట్ రిపోర్ట్స్ కానీ, జడ్జ్మెంట్స్ ఆఫ్ ది హైకోర్టు, సుప్రీంకోర్టు కానీ ఎలా యూజ్ చేయగలుగుతారు. ఏదైనా ఫ్లో చార్ట్ వేస్తే అడ్వాంటేజ్ ఉంటే ఫ్లో చార్ట్ ఎలా వేయాలి, ఆ క్వశ్చన్కి ఆ సబ్జెక్ట్ నుంచే కాకుండా వేరే సబ్జెక్ట్ పాయింట్స్ ఎలా తేవాలి, అలాగే కరెంట్ అఫైర్స్ ఎలా ఇంక్లూడ్ చేయాలి, మల్టిపుల్ పాయింట్స్ని తక్కువ స్పేస్ ఎలా రాయాలి. ఇవన్నీ కూడా ఏంటంటే చదవడం వల్ల రావు, నేర్చుకోవడం వల్ల రావు, ప్రాక్టీస్ చేయాలి. డైలీ ఆన్సర్ ప్రాక్టీస్ చేస్తుండాలి, ఆన్సర్ రాస్తూ ఉండాలి. ఇనీషియల్గా ఆన్సర్స్ క్వాలిటీ తక్కువ ఉంటాయి, కానీ అలా రాసుకుంటూ వెళ్ళే కొద్దీ డిఫరెంట్ క్వాలిటీ పెరుగుతుంది. ఒక టైంలో ఎలా తయారవుతారంటే మన ఇన్స్టిట్యూట్లో స్టూడెంట్స్ అబ్జర్వ్ చేసింది ఏంటంటే యావరేజ్ స్టూడెంట్స్ కూడా, అంటే కొంచెం ఇన్ఫర్మేషన్ తక్కువ స్టూడెంట్స్ కూడా ఎవరు డైలీ ఆన్సర్ రాస్తారో దే గెట్ వెరీ గుడ్ మార్క్స్ ఇన్ ద మెయిన్స్. మంచి స్టూడెంట్స్ కూడా, ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ అయినా, బాగా చదివే వాళ్ళైనా ఇలా ఆన్సర్ ప్రాక్టీస్ చేయకుండా ఎవరైతే కొంచెం లేజీగా ఉంటారో, కష్టపడి చదువుతారు కానీ ఆన్సర్ ప్రాక్టీస్ చేయరు, వాళ్ళు తక్కువ మార్కులు వస్తాయి యాక్చువల్ మెయిన్స్లో. దట్స్ వాట్ ఐ అబ్జర్వ్డ్. అలాగే ఆన్సర్ రైటింగ్ అనేది ప్రతి ఒక్కరు స్టైల్ బట్టి ఉంటుంది. కొంతమంది స్లోగా రాస్తారు, స్లోగా రాసే వాళ్ళు ఒకలాగా పాయింట్స్ రాయాలి, అలా రాస్తేనే వాళ్ళు పాయింట్స్ ఫినిష్ చేయగలుగుతారు. ఫాస్ట్గా రాసే వాళ్ళు ఎక్కువ పాయింట్స్ జనరేట్ చేయగలరు, ఒకలా ఆన్సర్ చేయాలి. అక్షరాలు బాగా చిన్న ఫాల్ట్ ఉన్న వాళ్ళు ఎక్కువ ఏరియా కవర్ చేయడం కోసం ఒక స్టైల్ ఆఫ్ స్పేసింగ్, ఫ్లో చార్ట్స్ యూజ్ చేయాలి. అలాగే పెద్ద అక్షరాలు ఒకలా రాయాలి. ఎవరైతే స్లోగా రాసే టైం సరిపోదో వాళ్ళు ఎక్కువ ఫ్లో చార్ట్స్ ద్వారా కన్వే చేయగలగాలి పాయింట్స్ని. సో ఈ రకంగా వాళ్ళ స్టైల్ బట్టి, స్పీడ్ బట్టి, రైటింగ్ ఫార్మాట్ బట్టి, నాలెడ్జ్ బట్టి చాలా చేంజెస్ చేయొచ్చు. సో అందుకనే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఇస్ స్కిల్. నేను కూడా నా టైంని ఎక్కువగా స్టూడెంట్స్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ మీద ఫోకస్ చేస్తూ ఉంటాను. అండ్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ వాళ్ళకి ఎలా మార్క్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంవత్సరం ర్యాంక్స్ వచ్చిన స్టూడెంట్స్లో కూడా చాలామంది స్టూడెంట్స్ ఫస్ట్ అటెంప్ట్ వచ్చిన ఉన్నారు, అంతకుముందు మెయిన్స్ తక్కువ వచ్చి ఈ సంవత్సరం ఇంప్రూవ్ చేసుకుని ఉన్నారు. సో ఈ రకంగా మెయిన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం. ఎస్ఐ రైటింగ్లో కూడా ఏ టాపిక్ ఇచ్చినా ఆ టాపిక్ మీద ఇంత విధంగానే ఎనీ వేగ్ టాపిక్, ఫిలాసఫీ టాపిక్ ఇచ్చినా కూడా ఎన్వైరన్మెంటల్ పాయింట్స్, ఎకానమీ పాయింట్స్, జాగ్రఫీ పాయింట్స్ ఎలా ఇంక్లూడ్ చేయాలి, కరెంట్ అఫైర్స్ స్టడీకి ఎలా ఇంక్లూడ్ చేయాలి, ఇంటిగ్రేట్ చేయాలి, ఒపీనియన్స్ ఎలా రాయాలి, న్యూట్రల్గా ఉండాలి, ఇంట్రొడక్షన్ కన్క్లూజన్లో మంచి స్టోరీస్ ఏమైనా రాయొచ్చా, మంచి ఇంట్రెస్టింగ్ ఫిక్షనల్ స్టోరీస్ ఏమైనా రాయొచ్చా, కొటేషన్స్ ఏమైనా రాయొచ్చు. ఈ రకంగా ఎస్ఐ రైటింగ్లో కూడా ఇంప్రూవ్ అయ్యే విధంగా కూడా రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. మీ హెల్ప్కి, మీ గైడెన్స్కి, మీరు ఇలాగే మిగతా స్టూడెంట్స్కి కూడా ఇంతే ఆనెస్ట్గా, ఇంతే సిన్సియర్గా వర్క్ చేసి వాళ్ళందరినీ కూడా ఒక ఏబుల్ అండ్ ఎఫెక్టివ్ సివిల్ సర్వెంట్స్గా మౌల్డ్ చేయాలని ఐ విష్ యూ అండ్ శరత్ చంద్ర ఇన్స్టిట్యూట్ ఆల్ ద వెరీ బెస్ట్. సార్, ఎవ్రీ ఇయర్ మనకు యూపీఎస్సీ కూడా స్టాటిక్ అండ్ కరెంట్ అఫైర్స్ ఇంటిగ్రేటెడ్గా ఇస్తుంది క్వశ్చన్ పేపర్ కూడా, ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ. కరెంట్ అఫైర్స్ ఫోకస్ అనేది కంటిన్యూస్గా పెరుగుతూనే ఉంది. దాని గురించి స్పెషల్ ఫోకస్ ఏమన్నా తీసుకుంటారా?
కరెంట్ అఫైర్స్కి అయితే మాత్రం మన అకాడమీలో చాలా యూనిక్ వే ఆఫ్ టీచింగ్ ఉంటుంది. డైలీ కరెంట్ అఫైర్స్ చెప్పం కానీ వీ టీచ్ వీక్లీ, ఎవ్రీ వీకెండ్ ఆ వీక్లో జరిగిన కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. అది కొన్నిసార్లు మన ఫ్యాకల్టీ చెప్తారు, కొన్నిసార్లు ఆల్రెడీ సివిల్స్ ర్యాంక్ కొట్టి సర్వీస్లో ఉన్నవాళ్ళు, విజయవాడలో వర్క్ చేసేవాళ్ళు విజయవాడలో అండ్ బ్యూరోక్రాట్స్, ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఆఫీసర్స్, హైదరాబాద్ బ్రాంచ్లో, అలాగే ఆన్లైన్లో కూడా సేమ్ క్లాస్ ఆన్లైన్ యాక్సెస్ ఉంటుంది. మాకు విజయవాడ హైదరాబాద్ ఆఫ్లైన్ బ్రాంచెస్ ఉన్నాయి, అలా ఆన్లైన్ బ్రాంచెస్లో క్లాసులు ఆన్లైన్లో కూడా క్లాస్ వినొచ్చు. యూ కెన్ టేక్ ఆన్లైన్ క్లాస్ ఆఫ్ ఎయిదర్ విజయవాడ హైదరాబాద్ అనమాట. అయితే ఆ వీకెండ్ చెప్పే కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో మన ఫ్యాకల్టీ కాకుండా రీసెంట్గా ర్యాంక్ వచ్చి సర్వీస్ జాయిన్ అయిన వాళ్ళు క్లాస్ చెప్పిస్తూ ఉంటాం. అలాగే కొన్నిసార్లు మంత్లీ నెల మొత్తం చివరి నెలాఖరిన మన ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైతే రీసెంట్ ఇంటర్వ్యూకి వెళ్ళారో, దగ్గర ర్యాంక్ మిస్ అయ్యారో, బాగా చదువుతున్నారు, వాళ్ళతో కూడా చెప్పిస్తున్నారు. ఎందుకంటే మన ఫ్యాకల్టీ కరెంట్ అఫైర్స్ ఒకలా చెప్తారు, ర్యాంక్ వచ్చి సర్వీస్లో ఒకలా చెప్తారు, రీసెంట్గా ఇంటర్వ్యూలో ఒకలా చెప్తారు. సో మల్టిపుల్ పాయింట్స్ ఆఫ్ వ్యూ అనేది రావడం జరుగుతుంది. అలాగే కరెంట్ అఫైర్స్కి స్పెసిఫిక్గా ఓన్లీ శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీలో మాత్రమే ప్రిలిమ్స్ మ్యాగజైన్ అండ్ మెయిన్స్ మ్యాగజైన్ ఉంటాయి. అంటే ఒక మంత్ అయిపోగానే మంత్ ఎండింగ్న ఆ మంత్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ మీద 50 మెయిన్స్ క్వశ్చన్స్ ఇస్తాం. 50 మెయిన్స్ క్వశ్చన్స్. ఇన్ఫ్యాక్ట్ ఆ 50 క్వశ్చన్స్ చదివితే ఇంకా ఆ మంత్లో ఉన్న కరెంట్ అఫైర్స్ అన్నీ కవర్ అయిపోతాయి. అంటే మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్నీ కవర్ అయిపోతాయి. ఇంకా దాని దాటి వెళ్ళడానికి ఛాన్స్ లేదు యూపీఎస్సీ కూడా. అలాగే ఫిల్మ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ మంత్లో ఉన్న కరెంట్ అఫైర్స్ మీద మంత్లీ మ్యాగజైన్ ఆఫ్ 250 MCQs ఫిల్మ్స్ ఇస్తాం. ఆ 250 MCQs సబ్జెక్ట్ వైజ్ సిగ్రిగేట్ చేస్తాం. పాలిటీ ఒక 30 క్వశ్చన్స్, ఎకానమీ 40 క్వశ్చన్స్ అలా సిగ్రిగేట్ చేయడం జరుగుతుంది. సో ఈ 2 మ్యాగజైన్స్ని కరెక్ట్గా ఫాలో అయితే కరెంట్ అఫైర్స్ ఫిల్మ్స్ అండ్ మెయిన్స్ని చాలా బాగా కవర్ చేయొచ్చు. ఇంకోటి ఏం చేస్తామంటే మేము మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన పిల్లలు కావచ్చు, మన దగ్గర టెలిగ్రామ్లో జాయిన్ అయిన వాళ్ళు అవ్వచ్చు, మన వెబ్సైట్లో కూడా యూ కెన్ లాగిన్ అండ్ యూ కెన్ రైట్ డైలీ కరెంట్ అఫైర్స్ ఫిల్మ్స్ క్వశ్చన్స్ ఎగ్జామ్ పెడతాం. డైలీ 10 క్వశ్చన్లు. అలా వీక్లీ ఎగ్జామ్ పెడతాం. ఎవ్రీ వీక్ ఒక 100 క్వశ్చన్ ఎగ్జామ్ పెడతాం. అలా మంత్లీ ఒక 250 క్వశ్చన్ ఎగ్జామ్ పెడతాం అనమాట. సో ఈ రకంగా వీ కండక్ట్ సెవరల్ ఎగ్జామ్స్ ఆన్ కరెంట్ అఫైర్స్. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ ఏమవుతుందంటే న్యూస్ పేపర్స్ చదివినా కూడా టూ మచ్ ఇన్ఫర్మేషన్ కరెంట్ అఫైర్స్ అంటే డైలీ చాలా విషయాలు చదువుతూ ఉంటాం. సో ఎక్కువ రివిజన్ చేయాలి కరెంట్ అఫైర్స్ని. స్టాటిక్ పార్ట్ అంత ఎక్కువ రివిజన్ చేయక్కర్లేదు, ఒక 3-4 రివిజన్స్ రెడఫ్. బట్ కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ రివిజన్స్ అవసరం అవుతాయి, ఎందుకంటే చాలా నెంబర్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఉంటాయి. అందుకనే డైలీ ఎగ్జామ్, వీక్లీ ఎగ్జామ్ అంతే పెడుతూ ఉంటాం. వేరాజ్ స్టాటిక్ సిలబస్ మాత్రం ఓన్లీ వి కీప్ వీక్లీ ఎగ్జామ్స్. ఆ వారంలో ఏ సిలబస్ అయిందో సిలబస్ వాట్ ఎవర్, పాలిటీ, ఎకానమీ, జోగ్రఫీ, హిస్టరీ వాట్ ఎవర్, దాని మీద ఎగ్జామ్ పెడతాం. వీకెండ్ ఎగ్జామ్ అది వేరు, కరెంట్ అఫైర్స్ ట్రాక్ వేరు. కరెంట్ అఫైర్స్ సపరేట్గా ఆ కంటెంట్ టీమే వేరు. కరెంట్ అఫైర్స్కి ఎలా ఉంటుంది. యాక్చువల్గా శరత్ సారు నాకు దొరకడం అనేది గుడ్ మెంటర్ దొరకడం అనేది నేను అదృష్టం అంటారు కదా సార్. అదృష్టం అంటే ఏదో బంగారం దొరకటమో, లాటరీ కొట్టడం కాదు. మంచి వ్యక్తుల్ని మన జీవితంలో పరిచయం అవటం కూడా అదొక అదృష్టంగానే నేను నమ్ముతా సార్. ఎందుకనంటే ఇప్పుడు శరత్ సార్ ఉన్నారు. శరత్ సార్ ఏం చేస్తారంటే నన్ను అర్థం చేసుకున్నారు. నా కెపాసిటీస్ ఏంది, నా వీక్నెస్ ఏంది, నా స్వాట్ అనాలిసిస్ చేసి నాకు ఏమేం చేయాలి, ప్రిలిమ్స్కి ఏం చేయాలి, మెయిన్స్కి ఏం చేయాలి, ఇంటర్వ్యూకి ఏం చేయాలి, ప్రిలిమ్స్కి నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, తర్వాత మెయిన్స్ అప్పుడు నేను లాస్ట్ టైం 2019 అటెంప్ట్ అప్పుడు ఒక 110 మార్క్స్కి వదిలేసి వచ్చా. సో ఈ 110 మార్క్స్ వదిలేకుండా వచ్చుంటే నేను సర్వీస్లో ఉండేవాడిని సర్వీస్లో. సో దీన్ని ఏం చేయాలి, దీని అడ్రస్ అంటే ఈ విధంగా చేయాలి, ఇట్లా నాకు పర్సనలైజ్ చేసేసి శరత్ సారు ప్లస్ నన్ను ఊరికే ఎవ్రీడే రాయమంటారు. ప్రతిరోజు రాసి ఒకే ఒక ఆన్సర్ ఒక A4 షీట్లో రాసి పంపిస్తే ఆయనకి ఎంత టైం ఉన్నా నాకు టైం కేటాయించి చేశారు. శరత్ సార్ నాకు ఈ ప్రిపరేషన్ ABCs దగ్గర నుంచి చెప్పారు. ఈ సిలబస్ని ఫస్ట్ ఇట్లా కంప్లీట్ చేయాలి, ఇట్లా స్ట్రాటజీస్ చార్ట్అవుట్ చేసుకోవాలి అని చెప్పేసి. సో ఈ విధంగా చేసుకోవాలనేటువంటిది నాకు శరత్ సార్ గైడెన్స్ ఇవ్వడం వల్ల, ఆ గైడెన్స్ నేను స్ట్రిక్ట్గా డిసిప్లిన్డ్గా ఫాలో అవడం వల్ల నాకు ఈ విజయం దక్కిందని చెప్పి నేను భావిస్తున్నాను మేడం. ఓకే సరే, జనరల్గా ఏం చెప్తారంటే ప్రిలిమ్స్ స్టాండ్స్ ఆన్ 2 wheels అంటారు అనమాట. వన్ ఈస్ జనరల్ స్టడీస్ అండ్ అదర్ వన్ ఈస్ CSAT అనమాట. సో ఎవ్రీ ఇయర్ CSAT ఈస్ డిసైడింగ్ ద కట్ ఆఫ్ ఆఫ్ జనరల్ స్టడీస్, బికాస్ CSAT లెవెల్ ప్రతి ఇయర్ పెంచుతున్నారు. సో చాలా వరకు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ చాలా కష్టపడుతున్నారు అనమాట. సో CSAT కోసం ప్రత్యేకంగా ఏమన్నా కేర్ తీసుకోవడం జరుగుతుందా? ఖచ్చితంగా CSAT మన అకాడమీలో 2018 కన్నా ముందు నార్మల్గా టీచ్ చేసేవాళ్ళం, ఎందుకంటే అప్పుడు క్వాలిఫై ఈజీగా ఉండేది. బట్ 2019-20 నుంచి మాత్రం CSAT డిఫికల్ట్గా పెరిగింది. లాస్ట్ 2 years అయితే చాలామంది స్టూడెంట్స్ త్రూఅవుట్ ఇండియా ఈ CSATలో డిస్క్వాలిఫై అయిపోయారు. మీరు చూస్తే మొన్న రీసెంట్గా ఫిలిమ్స్లో అవుట్ ఆఫ్ 6 lakh అప్లికెంట్స్ 6 lakhs రాసిన వాళ్ళు 4 lakhs ఉంటారు, రఫ్గా 4.5 lakhs. వీళ్ళలో 80,000 మంది మాత్రమే CSAT క్వాలిఫై అయ్యారు. దానివల్ల CSAT పేపర్ 2 కదా,
పేపర్ 2 క్వాలిఫై. దానివల్ల పేపర్ 1 కట్ ఆఫ్ బాగా తగ్గిపోయింది. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ యూపీఎస్సీ ద పేపర్ 1 కట్ ఆఫ్ ఫెల్ డౌన్ బిలో 80 కన్నా తక్కువ పడిపోయింది కట్ ఆఫ్ పేపర్ 1. మంచి స్టూడెంట్స్, ఈవెన్ బీటెక్ స్టూడెంట్స్ కూడా, అంతకుముందు ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా సీసెట్ ఫెయిల్ అయిపోయారు మళ్ళీ. సో పాయింట్ ఏంటంటే సీసెట్ని నెగ్లెక్ట్ చేయకూడదు. 200కి యూ హ్యావ్ టు స్కోర్ అప్ టు 67. చూడడానికి ఈజీగా ఉంటుంది, బట్ స్టిల్ పేపర్ హ్యాస్ బికమ్ వెరీ డిఫికల్ట్. అర్థమెటిక్, రీజనింగ్ కష్టంగా ఇస్తున్నారు, ఇంగ్లీష్ కష్టంగా ఇస్తున్నారు. ఇంగ్లీష్ కూడా చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే అర్థమెటికే ప్రిపేర్ వెళ్తారు, ఇంగ్లీష్ వదిలేస్తారు, వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు. కొంత ఓన్ ఇంగ్లీష్ ప్రిపేర్ అవుతారు, వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు. సో యాడ్ ఈక్వల్ ఫోకస్ చేయాలి. మన అకాడమీలో అయితే సపరేట్గా సీసాట్లో ఇంగ్లీష్కి శ్రీనివాసన్ ఎక్సలెంట్ ఫ్యాకల్టీ ఉన్నారు. అలాగే అర్థమెటిక్కి, రీజనింగ్ కూడా వీ హ్యావ్ గాట్ ద బెస్ట్ ఫ్యాకల్టీ. సో ఈ క్లాస్ ఎవ్రీ వీక్ జరుగుతూనే ఉంటాయి, కంటిన్యూస్గా ఎగ్జామ్స్ పెడుతూనే ఉంటాము. ఇంగ్లీష్లో అయితే రీడింగ్ కాంప్రిహెన్షన్ ఖచ్చితంగా స్టూడెంట్స్ హ్యావ్ టు రీడ్ న్యూస్ పేపర్ ఆర్ సమ్ బుక్స్ ఎవ్రీడే. ఆ రీడింగ్ హ్యాబిట్ అవసరం. కానీ అదర్వైజ్ కూడా ఒక కాంప్రిహెన్షన్ అంత బాగా అర్థం కాకపోయినా దాని ఆన్సర్స్ సాల్వ్ చేసే విధంగా కొన్ని టిప్స్, టెక్నిక్స్ ఉంటాయి. వాటిలో కూడా ఈ ఫ్యాకల్టీ ట్రైన్ చేస్తూ ఉంటారు. మనం కూడా ఉదయ్ రెడ్డి అని మన స్టూడెంట్ ఒక అబ్బాయికి సివిల్స్ ర్యాంక్ వచ్చింది. అతను కానిస్టేబుల్గా వర్క్ చేశారు అంతకుముందు. తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, మొత్తం తెలుగు మీడియమే, 10th ఇంటర్మీడియట్ అంతా కూడా చిన్నప్పటి నుంచి. ఇంగ్లీష్లో, మ్యాథ్స్లో కూడా అంత గ్రిప్ ఏం లేదు. అతను కూడా ఆ ఫ్యాకల్టీ ఇంగ్లీష్లో బాగా ట్రైన్ చేయడం వలన హీ గాట్ 27/27 ఇంగ్లీష్లో, ఫుల్ మార్క్స్ వచ్చింది ఇంగ్లీష్లో, విచ్ ఇస్ వెరీ స్ట్రేంజ్ ఇన్ ఫ్యాక్ట్. సో అటువంటి మంచి ఫ్యాకల్టీ దొరకడం కూడా ఐ ఫీల్ లక్కీ టు హ్యావ్ ఫ్యాకల్టీ విత్ అస్. అర్థమెటిక్, రీజనింగ్ కూడా మంచి క్యాట్ లెవెల్ ఫ్యాకల్టీ. అర్థమెటిక్లో ఏమవుతుందంటే ఫార్ములా యూజ్ చేయకుండా ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలగాలి. యూపీఎస్సీ ఏం చేస్తుంటుందంటే ఫార్ములా బై హ్యాడ్ చేసి షార్ట్ కట్స్ చేసే క్వశ్చన్స్ ఇవ్వదు. కాన్సెప్చువల్గా ఆలోచించి, లాజికల్గా ఆలోచించి, ఫార్ములాస్ యూజ్ చేయకుండా చేసే క్వశ్చన్స్ ఇస్తుంటుంది. అందుకని బ్యాంక్ ఎగ్జామ్స్లో మీకు ఎస్ఎస్సీలో వాడే టెక్నిక్స్ పనిచేయవు ఇక్కడ. ఇది కంప్లీట్ వేరేలా ఉంటుంది ఇదంతా కూడా, ఇదంతా వేరు మొత్తం. కాబట్టి సీసీఆర్టీకి ఆ రకమైన కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. సీసీఆర్టీ మీద వీ టేక్ స్పెషల్ కేర్ both in training for CSAT as well as conducting exams also we take care. శరత్ చంద్ర అకాడమీలో టెస్ట్ సిరీస్ జాయిన్ అయ్యాను, జిఎస్ టెస్ట్ సిరీస్. సో సమ్వేర్ టైమ్ మేనేజ్మెంట్ అయినా థింకింగ్ అండ్ రైటింగ్ ఎట్ ద సేమ్ స్పీడ్ ఆ స్కిల్ వచ్చింది. సార్, మన ఇన్స్టిట్యూట్కి చాలామంది ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, ఐఆర్ఎస్ ఆఫీసర్స్ కంటిన్యూస్గా గెస్ట్ లెక్చర్స్ కోసం వస్తూ ఉంటారు. వాళ్ళు మేజర్గా స్టూడెంట్స్తో మాట్లాడుతూ ఉంటారు, స్టూడెంట్స్తో వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటూ ఉంటారు. మేజర్గా వాళ్ళు ఏ పాయింట్స్ పైన ఎక్కువ స్ట్రెస్ చేస్తూ ఉంటారు? ఇక్కడ మనకి గెస్ట్ లెక్చర్స్ ఇచ్చేవాళ్ళు రీసెంట్ ర్యాంకర్స్, మనదే చదువుకొని ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు అవ్వచ్చు, మన గైడెన్స్ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు అవ్వచ్చు, లేదా ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ర్యాంక్ వచ్చి రైట్ నౌ సర్వీస్లో ఉన్న వాళ్ళు. సమ్ పీపుల్ మేబీ సీనియర్ ఆఫీస్ కేఎన్ కుమార్ సార్ ఉన్నారు, 1987 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్, సీనియర్ మోస్ట్ ఆఫీసర్ ఇండియా. ఇలాంటి వాళ్ళు వస్తుంటారు క్లాస్ తీసుకుని అప్పుడప్పుడు. అయితే ఇందులో నేనేం చేస్తానంటే రీసెంట్గా ర్యాంక్ వచ్చిన వాళ్ళతో అయితే మాత్రం ఎగ్జామ్ స్ట్రాటజీయే, నోట్ మేకింగ్ ఎలా ఉండాలి, రివిజన్ ఎలా చేయాలి, ఏ బుక్స్ చదవచ్చు, సోర్సెస్ వేటిని వదిలేయాలి, వీటిని చెప్పిస్తూ ఉంటాను. అదే ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ ర్యాంక్ వచ్చిన వాళ్ళతో ఏం చెప్పిస్తానంటే వాళ్ళతో జాబ్లోకి వెళ్ళిన తర్వాత సర్వీస్లో ఉన్నప్పుడు 4-5 ఇయర్స్లో ఎగ్జామ్ ప్రిపరేషన్ ఎలా హెల్ప్ అయింది, వాళ్ళకి ఏ టాపిక్స్ ఎలా హెల్ప్ అయ్యాయి అంటే జస్ట్ ఒక మోటివేషన్ అని చెప్పిస్తుంటాను. వేరే సీనియర్ ఆఫీస్ అయితే మాత్రం మోస్ట్ ఇంటర్వ్యూ గైడెన్సే. సీనియర్ ఆఫీసర్ ఏంటంటే ఇంటర్వ్యూ గైడెన్స్ ఇప్పిస్తూ ఉంటాము. ఈ రకంగా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్, యంగ్ ఐఏఎస్ ఆఫీసర్స్, రీసెంట్ టాపర్స్ వీళ్ళతో కూడా గెస్ట్ లెక్చర్స్ ఇప్పిస్తూ ఉండడం వల్ల మోటివేషన్ వస్తూ ఉంటుంది. ప్రిపరేషన్ని వాళ్ళు చేంజ్ చేసుకుంటూ ఉంటారు. అలాగే డిఫరెంట్ టాపర్స్ ఎందుకు తెప్పిస్తుంటాడు మనం, ప్రతి టాపర్ స్ట్రాటజీ యూనిక్గా ఉంటుంది. ఒక టాపర్ స్ట్రాటజీ వినేసి యాజ్గా బ్లైండ్ కాపీ కొడితే మనకి ర్యాంక్ రాదు. ఒక 10 మంది టాపర్ స్ట్రాటజీ వింటే అందులో ఏ టాపర్ దగ్గర నుంచి ఏ స్ట్రాటజీ తీసుకోవాలి, ఏది మన యాటిట్యూడ్కి, మన బ్యాక్గ్రౌండ్కి, మన ప్రిపరేషన్కి సూట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు సూట్ అయ్యేది మీకు సూట్ అవ్వకపోవచ్చు ప్రిపరేషన్లో. సో అందుకనే మల్టిపుల్ టాపర్స్ ఇంటరాక్ట్ అవుతూ ఉంటే మల్టిపుల్ పాయింట్స్ తీసుకొని వాటిని కంబైన్ చేసి ఒక యూనిక్ స్ట్రాటజీ మనకి ఏది సూట్ అవుతుంది డిజైన్ చేసుకొని దాని ప్రకారం చదివితే ర్యాంక్ వస్తుంది. అందుకనే ఐ మేక్ మల్టిపుల్ టాపర్స్ టు కమ్ రెగ్యులర్లీ అండ్ ఇంటరాక్ట్ విత్ అవర్ స్టూడెంట్స్. చాలాసార్లు అంటే ఫస్ట్ ఒక 10 days 15 days ఇక్కడికి వచ్చి అక్కడ కూర్చునేవాడిని. చెప్పేవాళ్ళు సార్ అదేంటది, యూ హ్యాడ్ కంటెంట్ మ్యాన్, యూ జస్ట్ డోంట్ ఫ్రీక్ అవుట్, మంచిగా మాట్లాడు అని. అయిన తర్వాత ఫస్ట్ మాక్ ఇక్కడే ఇచ్చాను, నా ప్రాపర్ మాక్ ఫస్ట్ ఇక్కడే ఇచ్చాను, సార్ తోటి ఇక్కడే ఇచ్చాను. ఫస్ట్ మాక్ ఇచ్చినప్పుడు సార్ చెప్పారన్నమాట, లైక్ యూ హ్యావ్ 1 month టైం అండ్ ఐ థింక్ యూ విల్ క్లియర్ ఇట్ అని. సార్ మేబీ వర్డ్స్ ఆఫ్ ఎంకరేజ్మెంట్లో చెప్పినట్టు అనిపించారు, బట్ అది నాకు వర్క్ యాజ్ అ వెరీ గుడ్ థింగ్. ఎందుకంటే వచ్చిన తర్వాత చాలామంది చెప్తారు కదా ఓకే వచ్చేస్తుంది అని, అసలు ఏమి రాకుండా అండ్ సార్ నేను జస్ట్ చెప్పిన నా ఆన్సర్స్ బట్టి యూ హ్యాడ్ వన్ ఆఫ్ ద పీపుల్ హూ కెన్ మేక్ ఇట్ త్రూ అన్నప్పుడు కాన్ఫిడెన్స్ పెరిగింది.
అండ్ నాలాంటి కొంచెం లో కాన్ఫిడెన్స్ ఉన్న పీపుల్కి అలాంటిది బూస్ట్ ఉంటుంది. అండ్ తర్వాత సార్ తోటి నేను ఇంకో 2-3 1-on-1s చేశాను. అక్కడ ఢిల్లీకి వెళ్ళాను. ఢిల్లీకి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ చేశాను. మళ్ళీ చెప్పాను అనమాట, సార్ నాకు అందరూ ఇక్కడ ఢిల్లీలో ఊబర్ లెవెల్ అడుగుతున్నారు, నాకు స్పెసిఫికల్గా అడగాలంటే సార్ నా కోసం స్పెసిఫిక్గా తెలుసుకొని ఈసీ గురించి అవే క్వశ్చన్స్ అడిగాను నేను. అవి నేను చెప్పా, ఈజ్ లైక్ అన్నీ చెప్తున్నావు ఇక్కడ దాటేస్తున్నావు. లైక్ సార్కి ఏంటంటే అబద్ధం చెప్పినట్టు వెంటనే చూసేస్తాడు, తెలిసిపోద్ది. సో చెప్పేవారు అనమాట, నువ్వు ఇక్కడ దాటుతున్నావు, ఇక్కడ నువ్వు కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నావు, ట్రై టు బీ క్లియర్. సార్ చాలా ఇయర్స్ సివిల్స్ కోచింగ్ తర్వాత కూడా చాలా మంచి స్టూడెంట్స్ దీంట్లో ఫెయిల్ అవుతూ ఉంటారు. చాలా మంది చేసే కామన్ మిస్టేక్స్ ఏంటి సార్ దీంట్లో? నేను అబ్జర్వ్ చేసినట్టుగానే లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో కొంతమంది యావరేజ్ స్టూడెంట్స్ కూడా ర్యాంక్ కొట్టేస్తారు. అంటే వాళ్ళు ఎలా ఉంటారంటే దే ఆర్ స్మార్ట్, రైట్ డైరెక్షన్లో ఏదైతే ఎగ్జామ్ చేయాలో, ఎగ్జామ్ డిమాండ్ ఏంటి, ఎలా అప్రోచ్ అవ్వాలి, ఏ సోర్సెస్ చదవాలి, ఎలా నోట్స్ చేసుకోవాలి, రివిజన్ ఎలా చేయాలి, ఎగ్జామ్ ఇలా కరెక్ట్గా వెళ్తారు వాళ్ళు. ఎలా ర్యాంక్ ఈజీగా వచ్చేస్తుంది. ఎందుకంటే ఈ ఎగ్జామ్లో అంత హై ఇంటెలిజెన్స్ అవసరం లేదు యూపీఎస్సీ ఎగ్జామ్లో. సేమ్ టైం చాలామంది యావరేజ్ స్టూడెంట్స్ ర్యాంక్ వచ్చినప్పటికీ టాప్ స్టూడెంట్స్ కూడా ఫెయిల్ అవుతుంటారు, మంచి స్టూడెంట్స్ ఫెయిల్ అవుతుంటారు ఎగ్జామ్లో. దానికి మెయిన్ కారణం అంటే రీజన్స్ చాలా ఉండొచ్చు, కానీ కామన్ మిస్టేక్స్ కూడా ఐడెంటిఫై చేశాను నేను. ఒకటేంటంటే ఫ్యాక్చువల్ పార్ట్కి ఎక్కువ రివైజ్ చేయాల్సిన వాటికి, గుర్తుంచుకోవాల్సిన వాటికి నోట్స్ చేసుకోవాలి. చాలా నోట్స్ చేసుకోరు. అలా చేసుకోకపోవడం వలన రివిజన్ కష్టం అవుతుంది. ఫస్ట్ థింగ్ నోట్స్ చేసుకోకపోవడం. నెంబర్ 2, రీడింగ్ టూ మెనీ బుక్స్. కొంతమంది అంటే ఎక్కువ మెటీరియల్ చేస్తుంటారు, దానివల్ల దాన్ని కన్సాలిడేట్ చేయడం, రివిజన్ చేయడం కష్టం అవుతుంది. సో రివిజన్ ఇస్ కీ. రివిజన్ చేయాలి, సోర్సెస్ లిమిటెడ్గా పెట్టుకొని కన్సాలిడేట్ చేసి ఎక్కువ రివైజ్ చేయాలి, రివిజన్ ఎక్కువ చేయాలి చదివేదానికన్నా కూడా. నెంబర్ 3, చాలామంది ఎగ్జామ్ ప్రాక్టీస్ చేయరు. బోత్ ఫిలిమ్స్ ప్రాక్టీస్ చేయరు, ఎక్కువ ఎగ్జామ్స్ రాయరు, మెయిన్స్ కూడా రాయడానికి కొంచెం దే ఫీల్ లేజీ. వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే నేను చదువుతున్నాను కదా, నేర్చుకుంటున్నాను కదా, అండర్లైన్ చేసుకుంటున్నాను కదా, కష్టపడుతున్నాను కదా, ఎగ్జామ్ రాస్తాను అనుకుంటారు. బట్ అది 10th ఇంటర్మీడియట్ డిగ్రీలా ఉండదు. దీంట్లో ఏమవుతుందంటే ఇంత చెప్పిన విధంగానే మెయిన్స్ ఆన్సర్ ఎక్కువ రాసే కొద్దే ఇక మాస్టర్ ఆఫ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. ఫిలిమ్స్ కూడా ఎగ్జామ్స్ ఎక్కువ రాసే కొద్దే, క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసే కొద్దే ఎంసీక్యూస్ గెస్ట్ చేయగలుగుతారు. ఆన్సర్ వెళ్ళిపోయినా ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేసి గెస్ట్ చేయగలుగుతారు కామన్ సెన్స్తో. సో ఈ 3rd మిస్టేక్ ఎగ్జామ్స్ అయిపోవడం. 4th మిస్టేక్ ఏంటంటే బేసిక్ బుక్స్ చదవకుండా ఉండడం. అంటే బేసిక్ ఎన్సీఆర్టీ చదవకుండా టాప్ లెవెల్ బుక్స్ చదవడం వల్ల కొన్ని సబ్జెక్ట్స్లో ఫౌండేషన్ వీక్గా ఉంటుంది. దానివల్ల మీరు పైన ఎంత లేజ్ బిల్డప్ చేసుకున్నా ఎగ్జామ్లో రాయలేరు. ఎందుకంటే యూపీఎస్సీలో ప్రిలిమ్స్లో మెయిన్స్లో కూడా కొన్నిసార్లు క్వశ్చన్స్ బాగా ఫండమెంటల్స్ అడుగుతారు. ఫండమెంటల్స్ ఆ ఫండమెంటల్ వదిలేసి పైన ఎంత నేర్చుకుని ఎంత బై హార్ట్ చేస్తే లాభం ఉండదు. దట్ ఈస్ ద 4th మిస్టేక్ దట్ ఈస్ డన్ కామన్లీ బై మోస్ట్ ఆఫ్ ద పీపుల్. ఇంకా లాస్ట్ మిస్టేక్ ఏంటంటే ఆప్షనల్ని రాంగ్ చూస్ చేసుకోవడం. వాళ్ళకి ఏది బాగా, వాళ్ళు దేనికి బాగా సూట్ అవుతారు, ఏ ఆప్షనల్ యాటిట్యూడ్ వాళ్ళు కరెక్ట్గా ఉంటుందో అది కాకుండా మార్క్స్ వస్తున్నాయి అని చెప్పి వేరే చూస్ చేసుకో, నచ్చక చదవలేక దాన్ని అలా కూడా చాలామంది ఫెయిల్ అవుతుంటారు. దీస్ ఆర్ ది కామన్ మిస్టేక్స్ అబ్జర్వ్. కామన్ మిస్టేక్ ఇంకా చాలా ఉంటాయి, అది పర్సన్ టు పర్సన్ ఒక్కొక్కరితో మాడినప్పుడు నేను ఐడెంటిఫై చేయగలుగుతాను, కానీ ఇవైతే కామన్ మిస్టేక్స్ ఉంటాయి. ఈసారి లాస్ట్ ఇయర్ నేను ఫైనల్ రిజల్ట్స్ వచ్చాక నేను శరత్చంద్ర ఐఏఎస్ అకాడమీకి వెళ్ళిపోయాను అక్కడ. ఎందుకంటే నాకు అనిపించింది సార్ 2 సార్లు టాప్ 10 వచ్చాయి జిఎస్లో, సివిల్ సర్వీస్ జిఎస్లో టాప్ 10 మార్క్స్ వచ్చాయి. నాకు అనిపించింది అక్కడికి వెళ్తే మంచి జిఎస్లో టాప్ స్కోర్ చేయడానికి మంచి పర్సనల్ గైడెన్స్ ఇస్తారని లాస్ట్ ఆగస్ట్లో అక్కడికి వెళ్ళాను. సో లాస్ట్ ఆగస్ట్ నుంచి ఇప్పుడు రిజల్ట్స్ వచ్చినంత వరకు సార్ దగ్గరే పర్సనల్ గైడెన్స్ తీసుకున్నాను. అది ఇప్పుడు రిజల్ట్లో కనిపించింది నాకు. సార్ మన ఇన్స్టిట్యూట్లో పర్సనల్ మెంటర్షిప్ పైన ఎక్కువ స్ట్రెస్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో అది ఎలా కండక్ట్ చేస్తారో చెప్పగలరా? పర్సనల్ మెంటర్షిప్ అనేది సివిల్స్లో నేను అబ్జర్వ్ చేసిన విధంగా చాలా ఇంపార్టెంట్. మీకు అదర్ ఎగ్జామ్స్ ఐఐటీలో, నీట్లో లేదా వేరే ఐఐఎం క్యాట్ ఎగ్జామ్లో పర్సనల్గా మెంటర్షిప్ అవసరం లేదు. సిలబస్ ఒకేలా ఉంటుంది, చదువుతారు, అంత బాగా అయిపోతుంది. కానీ సివిల్స్లో ఏమవుతుందంటే మల్టిపుల్ సబ్జెక్ట్స్ ఉంటాయి, మల్టిపుల్ స్కిల్స్ అవసరం. కొంతమందికి రీడింగ్ స్కిల్స్ వీక్గా ఉంటాయి, కొంత రైటింగ్ బాగా చేయలేరు, కొంత కమ్యూనికేషన్ వీక్గా ఉంటుంది, కొంతమంది ఎకానమీ బాగా అర్థం చేసుకోలేరు, కొంతమంది ఎస్సేస్ బాగా రాయలేరు, కొంతమంది స్లోగా చదువుతుంటారు, కొంతమంది బై హార్ట్ చేయలేరు, రకరకాలు ఉంటాయి ప్రాబ్లమ్స్. సో ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కామన్గా అందరిని కూర్చోబెట్టి ఒకే క్లాస్లో మనం క్లాస్ చెప్పేసి పంపించేస్తే ర్యాంక్స్ రావడం కష్టం. సో అందుకని మన ఇన్స్టిట్యూట్లో బోత్ హైదరాబాద్ బ్రాంచ్లో అవ్వచ్చు, విజయవాడ బ్రాంచ్లో అవ్వచ్చు, ఆన్లైన్లో కూడా దేర్ ఆర్ పర్సనల్ మెంటర్స్. వాళ్ళు ఏం చేస్తారంటే స్టూడెంట్స్తో వీక్లీ ట్వైస్ దీని ఇంటరాక్ట్ అయ్యి ఆ వారంలో వాళ్ళు ఏం చదివారు, ఏం బుక్స్ చదివారు, దాన్ని ఎలా అండర్లైన్ చేసుకుంటున్నారు, ఎలా నోట్ మేకింగ్ చేసుకుంటున్నారు దాని నుంచి. అలాగే ఆ వీక్లో మేము ఇచ్చిన మెయిన్స్ క్వశ్చన్స్ ఎలా రాశారు చూసి ఇవాల్యుయేట్ చేస్తారు. మేము పెట్టిన ఎగ్జామ్స్ పర్ఫార్మెన్స్ ఎలా వస్తుందో చూస్తారు, చూసి సజెస్ట్ చేస్తాం వాళ్ళకి. అమ్మ నువ్వు స్లోగా చదువుతున్నావు, సో యూ గో ఫర్ లెస్ మెటీరియల్, లేదా చదువుతున్నప్పుడు వీటిని వదిలేయి అని చెప్పడం కానీ, లేదా అమ్మ నువ్వు ఆన్సర్ రాస్తున్నప్పుడు యూఆర్ గోయింగ్ ఇన్ టు టూ మచ్ డీటెయిల్, అన్నెసరీ పాయింట్స్ రాస్తున్నావు, మెయిన్ డిమాండ్ క్వశ్చన్ అడ్రస్ చేయట్లని చెప్పడం కానీ,
ఇలాగా ఫర్ ఎగ్జాంపుల్ మనం న్యూస్ పేపర్లో యూఆర్ నాట్ రీడింగ్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్, అన్నెసరీ ఆర్టికల్స్ అవ్వడం వల్ల టైం ఎక్కువ వేస్ట్ అవుతుంది పేపర్లో. న్యూస్ పేపర్ డోంట్ డూ దట్. అలాగా కస్టమైజ్ చేసుకుంటూ పర్సనలైజ్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల స్లోగా 1-2 monthsలో స్టూడెంట్స్ విల్ ఫాల్ ఇన్ ద గ్రూవ్. వన్స్ దే ఫాల్ ఇన్ ద గ్రూవ్, పర్సనల్ మెంటర్షిప్ అంతా ఎక్కువ అక్కర్లా, ఓన్ ఇవాల్యుయేషన్ ఎనఫ్ అనమాట. అలా ఉంటుంది. And Sharat Chandra sir has helped me in the interview preparation, and he has taken one-on-one mock interviews on 3 lines. The first session was based on the place of birth and the district, and the second session was based on my graduation background, and the third session was based on the current affairs. And this in detailed one-on-one session has helped me in a various way. సార్, ఈ మధ్య ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వడమే చాలా డిఫికల్ట్ అయిపోయింది. సో దానిపైన ఎక్స్ట్రా ఫోకస్ చేయడానికి ఏమైనా టిప్స్ చెప్పగలరా? అవును, ప్రిలిమ్స్లో ఈవెన్ మా స్టూడెంట్స్, కొంతమంది నా స్టూడెంట్స్ కూడా ఆల్రెడీ సివిల్స్ ర్యాంక్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ప్రిలిమ్స్ మిస్ అయ్యారు కొంతమంది. అంటే కొంచెం కేర్లెస్నెస్ వల్ల, నెగ్లెక్ట్ చేయడం వల్ల. దానికి కారణం ఏంటంటే ప్రిలిమ్స్ ఎగ్జాము ఒకే ప్యాటర్న్ ఉందనుకోండి 10 ఏళ్ళ నుంచి, ఒకసారి క్వాలిఫై అయితే ఇప్పుడు క్వాలిఫై అవుతారు. కానీ ఏమవుతుంది, ప్యాటర్న్ మారిపోతుంది. దానివల్ల ఏమవుతుంది, ఒకసారి ఈ సంవత్సరం క్వాలిఫై అయ్యారు, ఈ సంవత్సరం అయ్యారు కదా, నెక్స్ట్ అవుతారని గ్యారంటీ లేదు, మళ్ళీ ఫెయిల్ అవ్వచ్చు. అందుకని ఏ సంవత్సరం అయినా ఫిలిమ్స్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. మన ఇన్స్టిట్యూట్లో అయితే ఫిలిమ్స్ ఏం చేస్తామంటే లాస్ట్ 2-3 years ప్యాటర్న్, దాన్ని బట్టి క్వశ్చన్స్ జనరేట్ చేస్తాం. విల్ మేక్ స్టూడెంట్ రైట్ ద క్వశ్చన్స్. ఎగ్జామ్ రాసిన తర్వాత వాళ్ళని ఆ క్వశ్చన్స్ అనలైజ్ చేస్తాం. చేసి వాళ్ళు కామన్ సెన్స్ యూజ్ చేయగలుగుతున్నారా, ఓవర్ థింకింగ్ చేస్తున్నారా, లేదా సిల్లీ మిస్టేక్స్ చేస్తున్నారా, ఎలిమినేషన్ మీద యూజ్ చేయలేకపోతున్నారా, ఇవన్నీ ఐడెంటిఫై చేస్తూ వాళ్ళతో మాట్లాడుతూ గైడెన్స్ ఇస్తూ ఉంటాం. అవి చేయకుండా జనరల్గా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది కాబట్టి పెట్టాలి, నువ్వు సబ్జెక్ట్ ఇంకా బాగా చదువు, నీ మార్క్స్ తక్కువ వస్తున్నాయంటే ఎక్కువ బుక్స్ చదువు, ఈ టైప్లో వెళ్ళకూడదు. దట్ ఈస్ యాక్చువల్లీ నాట్ ద రైట్ వే ఆఫ్ ఫిలిమ్స్. ఈ వేరే వెళ్ళాలి. కామన్ సెన్స్ యూజ్ చేస్తున్నారా, ఎలిమినేట్ చేయగలుగుతున్నారా, తర్వాత మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నప్పుడు ఎలా అప్రోచ్ అవుతున్నారు, స్పీడ్ ఎలా ఉంది, క్వశ్చన్ ఎలా అర్థం చేసి, వీటిని ఫోకస్ చేయాలి. వీ డూ దట్. వీ కీప్ మల్టిపుల్ ఎగ్జామ్స్ వీక్లీ అండ్ మంత్లీ. That's why we are able to improve the score of students in prelims also. సార్, మెయిన్స్లో హై స్కోరింగ్ చేయాలి అంటే సో ఏమేం చేయాలి, టిప్స్ ఏమన్నా చెప్పగలరా? జనరల్గా ఇందా చెప్పిన విధంగా మెయిన్స్లో హై స్కోర్ రావాలంటే క్వశ్చన్ ఎగ్జాక్ట్గా ఏం అడుగుతుందో ఎగ్జాక్ట్గా ఆ ఎగ్జాక్ట్ పాయింట్ని ఫస్ట్ హాఫ్ పేజీలోనే ఫినిష్ చేసి రాసేయాలి. ఆ తర్వాత మీ సజెషన్స్ అయినా, ఎక్స్ట్రా పాయింట్స్ అయినా, దాని రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అయినా, డాటా అయినా, స్టాటిక్ రిపోర్ట్స్ అయినా కూడా తర్వాత రాస్తుండే. అలాగే ఇప్పుడు ఎకానమీ ఉందనుకోండి, ఎకానమీలో ఖచ్చితంగా ఏదో గవర్నమెంట్ స్కీమ్ సంబంధించో, అలాగే నీతి ఆయోగ్ ఏం చెప్పిందనో, లేకపోతే ఎన్వైర్న్మెంట్ రిపోర్ట్స్ అవ్వచ్చు, లేకపోతే ఎకానమీ బడ్జెట్ అవ్వచ్చు, లేకపోతే ఎకనామిక్ సర్వే అవ్వచ్చు, వాటి నుంచి పాయింట్స్ ఎక్కువ తీసుకురావాలి. కానీ అన్ని మన ఓన్ పాయింట్స్ రాస్తే మార్క్స్ రావు GS3లో. అట్ ది సేమ్ టైం ఓవర్ డంపింగ్ ఇన్ఫర్మేషన్ కూడా చేయకూడదు. కొంతమంది మొత్తం బయట ఉన్న డాటా అంతా రాస్తారు కానీ వాళ్ళ ఒపీనియన్ రాయరు. సో రైట్ బ్యాలెన్స్ ఉండాలి ఒపీనియన్కిను ఈ అథెంటిక్ సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్కి. పాలిటీ ఉందనుకోండి, మీకు ఎకానమీ ఉంది పేపర్ 3లో, పాయింట్స్ ఎక్కువ రాయాలి. పాలిటీ ఉందనుకోండి, తక్కువ పాయింట్స్ ఎక్కువ అనలైజ్ చేయాలి. జడ్జ్మెంట్స్ రాయాలి, గవర్నమెంట్ రిపోర్ట్స్, వైట్ పేపర్స్, పార్లమెంటరీ కమిటీ రిపోర్ట్స్ మెన్షన్ చేస్తూ ఉండాలి. ఇలా అవన్నీ ఎక్కువ రాస్తుండాలి. అలాగే GS1 ఉందనుకోండి, GS1 నేను హిస్టరీ ఉంది, హిస్టరీలో స్పెసిఫిక్గా ఆ ఫ్యాక్ట్స్ మీరు మెన్షన్ చేయాలి. ఓన్ రాయని పెద్ద ఉండదు హిస్టరీలో, జోగ్రఫీలో ఓన్ రాసేది ఉండదు. యూ హ్యావ్ టు రీడ్ ద రైట్ సోర్సెస్, రిమెంబర్ ఆల్ ద ఫ్యాక్ట్స్, కాన్సెప్ట్స్ అండ్ రీప్రొడ్యూస్ దెమ్ ఇన్ ద ఎగ్జామినేషన్ టు స్కోర్ మోర్. ఎథిక్స్ ఉంది పేపర్ 4లో. ఎథిక్స్ ఏం చేయాలంటే బయట ఎగ్జాంపుల్స్ రాయాలి. మీరు ఇవన్నీ ప్రిపరేషన్లో న్యూస్ చదువుతున్నప్పుడు కానీ ఎథిక్స్ ఎక్కడ ఎవరు ఫెయిల్ అవుతున్నారు, హానెస్టీ అంటే ఏంటి, మీ సరౌండింగ్ అబ్జర్వ్ చేస్తుండాలి, చుట్టుపక్కల ఏమవుతుందో వాటిని రిలేట్ చేయగలగాలి. అలా సరౌండింగ్ జరిగే వాటిని కానీ తీసుకొచ్చి పేపర్లు రాయగా మార్క్స్ ఎక్కువ వస్తాయి. వేరే ఎస్ఏ రైటింగ్ వేరు. మళ్ళీ ఎస్ఏ రైటింగ్ ఏంటంటే ఎక్కువ డైమెన్షన్స్ రాయాలి, డిఫరెంట్ సబ్జెక్ట్స్ పాయింట్స్ తీసుకురావాలి. సో ఈ రకంగా మెయిన్స్లో ఒక్కొక్క సబ్జెక్ట్కి, ఒక్కొక్క టాపిక్కి అప్రోచ్ రైట్గా మారుతూ ఉండాలి. ఇప్పుడు ఇంట్రొడక్షన్స్ ఉన్నాయి. ఇంట్రొడక్షన్స్ అనేవి ఎగ్జామ్ కూర్చున్న తర్వాత ఓన్గా రాస్తే మార్క్స్ రావు. ముందే కొన్ని మెయిన్స్లో మెయిన్ సిలబస్ తీసుకొని టాపిక్ వైజ్గా వెళ్ళి ఈ 5 టాపిక్స్ ఏ క్వశ్చన్ వచ్చినా కూడా వీ కెన్ రైట్ దిస్ ఇంట్రొడక్షన్, వీ కెన్ రైట్ దిస్ ఫ్యాక్ట్ ఆర్ రిపోర్ట్ అని ముందే ప్రిపేర్ అయి ఉంటే ఎగ్జామ్లోకి వచ్చినప్పుడు ఆ టాపిక్లో ఏమొచ్చినా ఆ ఇంట్రొడక్షన్ డంప్ చేయొచ్చు, గుర్తుందని డంప్ చేయొచ్చు ఫ్యాక్ట్స్ని. అలా ఉండాలి. కానీ రెడీమేడ్గా యూజ్ చేసుకోగలగాలి. కానీ ఎగ్జామ్లో కూర్చున్న తర్వాత ఓన్గా ఆలోచన మొత్తం రాయాలంటే మాత్రం మంచి ర్యాంక్ రావడం కష్టం అవుతుంది. సో ఈ రకంగా మెయిన్స్ మీద కూడా మేము ఫోకస్ చేస్తుంటాం. యూ హ్యావ్ టు డూ ఇన్ దిస్ వే. యూ హ్యావ్ టు మేక్ ఏ షార్ట్ నోట్స్ ఆఫ్ ఎవ్రీ టాపిక్ మెన్షన్ ఇన్ ద సిలబస్. ఇందాక నేను చెప్పాను కదా సార్, మన చుట్టూ ఎప్పుడు పాజిటివ్ పీపుల్ ని ఉండాలి అంటే వాళ్ళనే మన చుట్టూ ఉంచుకోవాలి సార్. వాళ్ళు చాలా ప్రీషియస్ సార్ మన లైఫ్ కి, మన ఎగ్జామ్ ఫేస్ చేయడానికి కానీ దేనికైనా. అండ్ ఈ విషయంలో నేను మీకు కూడా చాలా థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నాను సార్.
మెయిన్ గా నాకు బాగా గుర్తుంది, ఇంటర్వ్యూకి జస్ట్ 2 to 3 days ముందు మార్నింగ్ మీకు కాల్ చేశాను కదా సార్. మార్నింగ్ నాకు ఆల్మోస్ట్ నేను అంటే చాలా భయం వేసింది సార్, అప్పటి వరకు లేని భయం ఇంటర్వ్యూ ఫేస్ చేయడానికి. కానీ ఆ రోజు మీరు నాకు లేదు అంటే చాలా పాజిటివ్ గా చాలా మోటివేట్ చేస్తూ, ఇంత భయపడి ప్రెషర్ లో ఉండి ఎగ్జామ్ ఫేస్ చేయడం అంటే కరెక్ట్ కాదు. అప్పుడు నాకు చాలా విషయాలు చెప్పారు సార్, చాలా ఎగ్జాంపుల్స్ కానీ ఇది అంటే సోల్జర్ యుద్ధానికి వెళ్తుంటే ఏమైనా పొరపాటు జరిగితే వాళ్ళు చనిపోతారు, నువ్వు ఇంటర్వ్యూకి వెళ్తున్నావు ధైర్యంగా వెళ్ళాలి అని, లేదా ఇదే అంటే చాలా ఉంది లైఫ్ లో చేయడానికి, ఇది అయితే వెళ్ళకూడదు, లేకపోయినా కూడా మన టాలెంట్స్ ని వేరే దగ్గర ఛానలైజ్ చేయొచ్చు. ఇవన్నీ సార్ మేబీ అందరూ చెప్తారు, మనకు కూడా తెలుస్తుంది సార్. కానీ సర్టెన్ పాయింట్ ఆఫ్ టైమ్ లో వెన్ వి ఫీల్ వెరీ లో, అది ఈ మాటలు వింటే కొంచెం పాజిటివ్ రెయిన్ఫోర్స్మెంట్ కానీ చాలా పాజిటివ్ గా అనిపిస్తుంది సార్. దానికి మీకు చాలా చాలా థ్యాంక్ యూ సార్. అంటే నిజంగా పాజిటివ్ పీపుల్ ఉంటే ఆ ఎఫెక్ట్ అన్నది ఎగ్జామ్ మీద నిజంగా చాలా పాజిటివ్ గా కనిపిస్తుంది సార్. నాకు ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ అండ్ I'm fortunate to have such people in my life. So thank you so much. My name is Akansha Gupta. I secured All India Rank 408 in UPSC Civil Service Examination 2022, and I'm very happy to secure that. And in my entire preparation, Saraj sir helped me a lot, especially in my interview stage. He helped me in personal mentoring. He was always there for me whenever I needed anything or whenever I had any kind of query. He always motivated me, and I think he played a huge role in my preparation. సార్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ తర్వాత ఇంటర్వ్యూ ఇస్ ఆల్సో ది మోస్ట్ ఇంపార్టెంట్. 250 మార్క్స్కి అయినా సరే ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు స్కోర్ మోర్ దాన్ 200 కానీ 190s లో కానీ ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు గెట్ ఇట్, సో ఆబ్వియస్లీ మనకు మంచి ర్యాంక్ అనేది డెసిషన్ అనేది దానివల్ల కూడా జరుగుతుంది. సో ఇంటర్వ్యూ గైడెన్స్ అనేది ఎలా ఉంటుంది మన ఇన్స్టిట్యూట్లో? ఇప్పుడు యూపీఎస్సీ సివిల్స్లో అయితే 275కి జనరల్గా 200 దాటితే వెరీ గుడ్ స్కోర్. యూపీఎస్సీ ఐఎఫ్ఎస్ ఎగ్జామ్కి అయితే ఐఎఫ్ఎస్ కూడా ర్యాంక్స్ బాగా వచ్చే సంవత్సరం మనకి వి గాట్ 22nd ర్యాంక్, టాప్ ర్యాంక్ భార్గవ్ కూడా. అయితే భార్గవ్కి 2 వచ్చాయి, వారికి సివిల్స్ ర్యాంక్ వచ్చింది, ఐఎఫ్ఎస్ ర్యాంక్ వచ్చింది సేమ్ సంవత్సరం. ఐఎఫ్ఎస్ అవుట్ ఆఫ్ 300 230 240 స్కోర్ చేయొచ్చు. ఐఎఫ్ఎస్లో కూడా ఇంటర్వ్యూ స్కోర్ చేయొచ్చు. అయితే ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ఎలా ఉంటుందంటే మోస్ట్లీ మెయిన్స్ రాసిన తర్వాత ఫోకస్ చేయడం మంచిది ఇంటర్వ్యూ. కానీ నా సజెషన్ ఏంటంటే ఈ ప్రిపరేషన్, ఈ 1 year ప్రిపరేషన్లో కూడా 1.5 year ప్రిపరేషన్లో కూడా అట్లీస్ట్ వారానికి ఒకసారి, వీక్లీ ఒకసారి అయినా ఒక 3 friends కలిసి కూర్చొని కొన్ని టాపిక్స్ తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఇజ్రాయెల్ హమాస్ వార్ గురించి అవ్వచ్చు, లేకపోతే చైనా రిలేషన్ గురించి అవ్వచ్చు, రీసెంట్ ఎలక్షన్స్ గురించి అవ్వచ్చు, వాట్ ఎవర్, లేదా కరప్షన్ గురించి అవ్వచ్చు, టాపిక్ తీసుకొని ఒక 1 hour వీక్లీ అట్లీస్ట్ ఒకసారి కూర్చో 1 hour డిస్కస్ చేసుకొని డిబేట్లో పెట్టుకుంటే చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. అలాగే కొన్ని మంచి వీడియోస్, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ ఇండియా రేడియోలో న్యూస్ అనాలిసిస్ వస్తుంటుంది ఈవినింగ్స్, సాయంత్రం పూట న్యూస్ అనాలిసిస్ పాకెట్ సేపు వస్తుంది, అది వినండి. లేదా మన సంసద్ టీవీ, ఒకప్పుడు రాజ్యసభ లోక్సభ టీవీ, సంసద్ టీవీలో మన సెంట్రల్ గవర్నమెంట్ సెక్రటరీస్ని, అలాగే మంచి పొలిటీషియన్స్ని, ఎక్స్పర్ట్స్ని, అలాగే డిప్లొమాట్స్ని ఇంటర్వ్యూ చేస్తుంటారు. ఇంటర్వ్యూలో కూడా లిసన్ టు ఒపీనియన్స్, అండ్ ఒపీనియన్స్ తెలియాలి మీకు, ఎలా ఆలోచిస్తున్నారు, ఎలా ఒపీనియన్ బిల్డప్ చేసుకోవాలి, ఎలా మాడాలి, న్యూట్రల్గా ఎలా ఉండాలి, ఈ రకమైన లేదా మన ఒపీనియన్ ఎలా ఎవిడెన్స్ చూపించాలి ఒపీనియన్ మీద, ఇటువంటివి ఇంటర్వ్యూస్ చూస్తూ ఉంటే యూ విల్ బి ఏబుల్ టు బిల్డ్ గుడ్ ఒపీనియన్స్. సో వీక్లీ ఒకసారైనా డిబేట్ డిస్కషన్ యూ పార్టిసిపేట్, వీక్లీ 2-3 సార్లు అయినా కూడా అబ్జర్వ్ సమ్ ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూస్, వాచ్ ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూస్. ఇలా చేసుకుంటూ వెళ్తే ఏమవుతుందంటే ఇంటర్వ్యూకి వెళ్ళేసరికి మంచి పర్సనాలిటీ బిల్డప్ అవుతుంది. అలా కాకుండా ఓన్లీ మెయిన్స్ తర్వాత ప్రిపేర్ అయినా కూడా సరిపోద్ది, కానీ అంత ఎక్కువ మార్క్స్ రావడం కష్టం. సో ఈ రకంగా అలా మేము ఇంటర్వ్యూ ఎలా ఇస్తామంటే జనరల్గా నేను మెయిన్స్ తర్వాత చాలా మందికి ఓన్లీ వాళ్ళ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ మీద ఒక సెషన్ తీసుకుంటాను, వాళ్ళ హాబీస్ సెషన్ తీసుకుంటాను, హాబీస్ మీద, వాళ్ళ ఆప్షనల్ మీద, ఇలాగా డిఫరెంట్ క్వశ్చన్ ఎక్కడ అడగచ్చో వాటి మీద సెషన్స్ తీసుకొని వి స్ట్రెంథెన్ దెమ్, ఈ రకంగా ఇంటర్వ్యూ గైడెన్స్ ఇస్తాం. అలాగే మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తుంటాం. నేను 1-to-1 తీసుకుంటా చాలా మంది. ఈ సంవత్సరం కూడా ఆల్ ఇండియా 3rd ర్యాంక్ అనన్య రెడ్డి, ఐ హ్యావ్ టేకెన్ 1-to-1s ఓన్లీ విత్ హర్. మాక్ ఇంటర్వ్యూస్ ఏం పెట్టలా, 1-to-1 సెషన్ తీసుకున్నాము. అలా 5th ర్యాంక్ రోహాని, ఆల్ 5th ర్యాంక్ వచ్చింది అమ్మాయికి ఈ సంవత్సరం. రోహానికి లాస్ట్ ఇయర్ 6 ర్యాంక్ వచ్చింది, ఈ సంవత్సరం 5th ర్యాంక్ వచ్చింది. ఆ అమ్మాయి కూడా ఉంది. లాస్ట్ 3 ఏళ్ళ నుంచి కూడా ఐఎమ్ టేకింగ్ 1-to-1 సెషన్స్. ఇలా 1-to-1 సెషన్ తీసుకుంటూ ఉంటాను నేను. అలాగే మాక్ ఇంటర్వ్యూస్ సీనియర్ బ్యూరోక్రాట్స్, ఇందా చెప్పిన కేఎన్ కుమార్ సార్, అతను సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, అలాగే రాజు సార్ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్, ఇటువంటి వాళ్ళతో, అలాగే పవన్ కుమార్ సార్ సీనియర్ ఐఆర్ఎస్ ఆఫీసర్, ఇలాంటి వాళ్ళతో మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తూ ఉంటాం. Hello everyone, my name is Naupada Ashrita. I have secured All India Rank 315 in CSE 2022. I am very grateful for that, and I thank Sharat Chandra sir
for the immense support he has provided me throughout the preparation and especially during the interview time. Thank you, sir. సార్ ఫ్యాకల్టీ ఈజ్ అ బేస్ ఆఫ్ ఎనీ ఇన్స్టిట్యూషన్ అని చెప్తారు. సో మీరు ఫ్యాకల్టీని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏ పారామీటర్స్ పైన ఫోకస్ చేస్తారు? అలాగే ఇప్పుడున్న ఫ్యాకల్టీ శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీలో ఉన్న ఫ్యాకల్టీ గురించి చెప్పగలరా? అదే ఫ్యాకల్టీ విషయానికి వస్తే ఏమవుతుందంటే, నేను నమ్మే ప్రిన్సిపల్ ఏంటంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎంత బాగుంది అనే దాంతోపాటు ఆ సబ్జెక్టు యూపీఎస్సి ప్రిలిమ్స్కి మెయిన్స్కి ఎలా చెప్పాలి, ఆ సబ్జెక్ట్లో ప్రిలిమ్స్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, మెయిన్స్ ఎలా ఆన్సర్ రాయాలి, ఆ సబ్జెక్ట్లో కరెంట్ అఫైర్స్ ఇంక్లూడ్ చేయాలి, ఆ నాలెడ్జ్ ఎక్కువ అవసరం. అంతేగాని టెక్నికల్ నాలెడ్జ్ లేదా అకాడమిక్ నాలెడ్జ్ ఎంత ఎక్కువ పిహెచ్డీ చేసేసి మంచి ఎక్స్పర్ట్ సీనియర్ ఫ్యాకల్టీ అయినా పెద్ద లాభం లేదు యూపీఎస్సీలో. యూపీఎస్సీలో అంత డెప్త్ అడగదు క్వశ్చన్స్. యూపీఎస్సీలో ఎనీ సబ్జెక్ట్ క్వశ్చన్స్ ఎక్సెప్ట్ ఆప్షనల్ పక్కన పెడితే జనరల్ స్టడీస్లో ఏ సబ్జెక్ట్ అయినా కూడా 12th క్లాస్ ఎవడో ఎనఫ్. సో ఫ్యాకల్టీ ఏమి మాస్టర్స్ చేసేసి ఎక్కడో టాప్ యూనివర్సిటీస్ నుంచి వచ్చేసి 10 ఏళ్ళ నుంచి ఎక్స్ప్లెయిన్ చేసి అలాగే అవసరం లేదు. యాక్చువల్గా రీసెంట్గా ఇంటర్వ్యూ దాకా వెళ్ళి మిస్ అయిన స్టూడెంట్ పర్లేదు, లేకపోతే ఏదో సర్వీస్లో ఉండి మంచి సర్వీస్ మిస్ అయ్యి మళ్ళీ రాస్తున్నారైనా పర్వాలేదు, యంగ్ ఫ్యాకల్టీ పర్వాలేదు. నేను టెస్ట్ చేసేది ఫ్యాకల్టీలో ఓన్లీ ఫ్యూ పారామీటర్స్. ఫస్ట్ పారామీటర్ ఏంటంటే నేను ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తాను. ఐ ఆస్క్ క్వశ్చన్స్ ఇన్ డిఫరెంట్ ఏరియాస్ ఆఫ్ ద సబ్జెక్ట్, స్ట్రాంగ్గా ఉంటే అర్థమైపోతుంది. నెంబర్ 2, ఐ మేక్ దెమ్ రైట్ మెయిన్స్ ఆన్సర్ అండ్ ప్లీజ్ క్వశ్చన్ సాల్వ్ చేస్తాను. సో వాళ్ళ అప్రోచ్ ఎలా ఉంది యూపీఎస్సీకి, వాళ్ళ యాటిట్యూడ్ సూట్ అవుతుందా, వాళ్ళు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నారా, ఎగ్జామ్ డిమాండ్ అర్థం చేసుకుంటున్నారా, సెకండ్ చూస్తాను. థర్డ్ థింగ్, కరెంట్ అఫైర్స్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు, కరెంట్ అఫైర్స్ ఇట్ చేయగలుగుతుంది. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ ఎప్పుడు వదిలేస్తే వేస్ట్. యూపీఎస్సీలో ఫ్యాకల్టీ అంటే కరెంట్ అఫైర్స్ అప్డేట్గా ఉండాలి, ఎంత సీనియర్స్ అయినా పెద్ద లాభం ఉండదు. ఫోర్త్ పాయింట్ అంటే కమ్యూనికేషన్. ఎందుకంటే కమ్యూనికేషన్ అనేది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ బట్టి వస్తుంటుంది. దట్స్ మోస్ట్ ఆఫ్ ఫ్యాకల్టీ ఆర్ ఎక్స్పీరియన్స్ బై ఫ్యూ ఇయర్స్. ఎక్స్పీరియన్స్ బట్టి కమ్యూనికేషన్ అంటే స్టూడెంట్స్కి ఫండమెంటల్ లెవెల్స్ అర్థమయ్యేలాగా నీట్గా చెప్పుకుంటూ స్టోరీలా బిల్డప్ చేసుకుంటూ రావాలి. ఫార్చునేట్లీ ఐ హ్యావ్ గాట్ ఎక్సలెంట్ ఫ్యాకల్టీ హూ హ్యావ్ గాట్ ఆల్ ది స్కిల్స్ ఉన్నారు. మేము రెగ్యులర్గా ఫ్యాకల్టీ మీటింగ్స్లో కూడా మాట్లాడుకుంటూ ఉంటాము. స్టూడెంట్స్కి ఎక్కడ వీక్గా ఉన్నారు, ఎలా ఇంప్రూవ్ చేయాలో మాట్లాడుకుంటూ షెడ్యూల్ చేసుకుంటాం క్లాసెస్ని. ఎకానమీ ఉంటే ఎన్నో ఫినిష్ చేయాలి, ఏ టాపిక్ ఎక్కువ ఫోకస్ చేయాలి. ఒకవేళ ఫ్యాకల్టీ ఎకానమీ టాపిక్ చెప్పిన తర్వాత వేరే ఫ్యాకల్టీ వచ్చి సేమ్ టాపిక్ మీద కరెంట్ అఫైర్స్ చెప్పడం కానీ, లేకపోతే ఎకానమీ ఫ్యాకల్టీ చెప్పిన టాపిక్ మీద ఇప్పుడు ఎకానమీ ఫ్యాకల్టీ అగ్రికల్చర్ ఫినిష్ చేశారనుకోండి, జాగ్రఫీ ఫ్యాకల్టీ అగ్రికల్చర్ టాపిక్ చెప్పడం మళ్ళీ తర్వాత నెక్స్ట్ డే, అలా కోఆర్డినేషన్ ఇంటిగ్రేట్ చేసుకుంటూ తీసుకెళ్తాం. దానివల్ల ఏంటంటే అవర్ ఫ్యాకల్టీ ఆర్ రియల్ డూయింగ్ వెరీ వెల్. మా స్టూడెంట్స్ ర్యాంక్స్ రావడం కారణం కూడా బిగ్గెస్ట్ అసెట్ అవర్ ఫ్యాకల్టీ ఓన్లీ. ఓకే, థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ వాల్యుబుల్ ఇన్సైట్స్. థ్యాంక్ యూ.